గిట్టుబాటు ధర 14,500 ఉంది. అయితే వాస్తవానికి ఇప్పుడు సరుకు తక్కువ వస్తుంది. అయినా వచ్చిన దాంట్లో మనం క్వాలిటీ బట్టి మంచిగా ఇప్పటికైతే మార్కెట్ పర్లేదు, మంచి రేట్లు అవుతున్నాయి. కానీ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటే రైతులకు కూడా న్యాయం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కొనుగోలే కాబట్టి దాన్ని బట్టి కూలకు కూడా రావట్లేదు కాబట్టి 19,000 20,000 మధ్యన మార్కెట్ ఉంటే రైతుకు కూడా ఒక 2-3 కింటాకు 2-3 వేలు వాళ్ళ చేతికి వస్తాయి అన్నమాట. కానీ ఈ సంవత్సరం మాత్రానికి వర్షాభావం వల్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. అందులో విస్తీర్ణం లాస్ట్ ఇయర్ వాళ్ళ కూళ్ళు వెళ్ళకపోవడం వల్ల విస్తీర్ణం తగ్గించారు. అది కూడా కొద్దిగా ఈ సంవత్సరం స్టార్టేజ్ అనుకోవాలి. కానీ మార్కెట్ అనేది పైనే లేదు. ఎందుకంటే ఏసీలు కూడా కొద్దిగా స్టాకులు ఎక్కువ ఉన్నాయి ఏసీలలో కూడా. కాబట్టి ఏసీలకి రేటు ఉంది కానీ ఏసీల బస్తాలు స్టాకులు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీ సంవత్సరం. కాబట్టి ఇంకొద్దిగా రేటు కొద్దిగా ఎక్కువ ఉంటే రైతుకు న్యాయం జరిగిద్ది. అది గత ప్రభుత్వానికి మిర్చికి సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు కొనేవి కావు కాబట్టి మిర్చి రైతులకి అంటే వాళ్ళకి ఏం తెలుసు అండి, వాళ్ళకి రైతులకి ఏం తెలియదు. మిర్చికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఏమైనా ఎక్స్పోర్ట్ వస్తే మార్కెట్ గిరాకు ఉంటుంది, ఎక్స్పోర్ట్ లేకపోతే మాత్రానికి మార్కెట్ అనేది గిరాకు ఉండదు. కాబట్టి మిర్చికి గవర్నమెంట్కి సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఉండదు. ఒకవేళ మోడీ గారు ఏమైనా దయచేసి ఎక్స్పోర్ట్ ఇస్తే అప్పుడు కొద్దిగా రైతులకు న్యాయం జరిగిద్ది, ఖరీదారికైనా ఎవరికైనా న్యాయం జరిగిద్ది. దాని తప్ప మనం రైతు ఏం చేయలేవాడు, ఖరీదారు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే వాళ్ళున్న రేటు ప్రకారం వీళ్ళు కొంటారు రైతు కూడా. కానీ రైతుకి ఏంటంటే దిగుబడులు ఎక్కువ రావట్లేదు కాబట్టి రేటు ఉంటే పండిన దాన్ని ₹1 మిగులుతూనే చిన్న ఆశ. 13,300 పడ్డాయి. రేట్ ఏం లేదు, ఇంకా ఏం లేదు. ఇక రేట్ ఏడ ఉన్నాయి, కూలీలకి పెట్టుబడికి సరిపోవట్లే. ఇక 2 ఎకరాలకి 3 బస్తాలు వెళ్ళినాయి. ఎక్కువ లేదు మా తల సంగీత ఏం వెళ్ళే 2 ఎకరాలకి 3 బస్తాలు అయినాయి. ఒక్క తాలకాయలు అంతే, ఎక్కువ మార్కెటా నర్సీరావు నా ధర 13,300. 20,000 పడ్డాయి అనుకున్నా కానీ పడతలే. ఇప్పుడు ముందు పడ్డాయి కానీ ఇప్పుడు పడతలే, ఎక్కువ పడతలే. రేట్ లేకనే కదా, గిట్టుబాటు లేకనే ఇబ్బంది పడుతున్నాం.